హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో ఫ్యామిలీ ఆడియన్స్కి ఎప్పుడు చెరువులో ఉండే విక్టరీ వెంకటేష్ ఆల్రెడీ ఒక కాంబినేషన్లో తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్న త్రివిక్రమ్తో కలిపి మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో కొత్త సినిమా అయితే రాబోతుంది. ఆల్రెడీ నువ్వు నాకు నచ్చో సినిమాతో పాటు చాలా సినిమాల్లో వెంకటేష్కి మాటలు అందించి త్రివిక్రమ్ వెంకటేష్ జోడీ అంటే ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తే అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అని వీళ్ళిద్దరు నిరూపించుకున్నారు. సో అలాంటి వీరిద్దరు ఆదర్శ కుటుంబం అనే ఒక ఫ్యామిలీ డ్రామాతో మన ముందుకైతే రాబోతున్నారు. అండ్ ఇందులో కథానాయకగా శ్రీనిధి శెట్టిని ఎంచుకోవడం, త్రివిక్రమ్ దీనికి కేవలం మాటలు మాత్రమే కాకుండా దర్శకత్వం అందించడం అయితే ఒక కొత్త అప్డేట్తో పాటు ఆనందాన్ని కలిగించే విషయంగా ఉంది. అండ్ దీనికి హారిక అండ్ హాసిని పతాకంపై క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ దీని అయితే నిర్మిస్తున్నారు. సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఈరోజు మనం చూస్తున్నాం. అండ్ ఆల్రెడీ ఇప్పటిదాకా మన అందరికీ ఉన్న నమ్మకమే ఇది ఖచ్చితంగా ఒక మిత్గా అయితే తెలుగు ఇండస్ట్రీలో ఉంది. రైల్వే స్టేషన్లో ఏ సినిమా షూటింగ్ జరిగినా సరే ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మన వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కావచ్చు, లేదు అంటే అత్తారింటికి దారేదులో ఎండింగ్ సీన్ అవ్వచ్చు, అండ్ నువ్వు నాకు నచ్చే వాళ్ళు కూడా క్లైమాక్స్ సీన్ కూడా రైల్వే స్టేషన్లో ఉండడం, ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయిన విధానాన్ని మనం చూస్తున్నాం. సో అదే రేంజ్లో రైల్వే స్టేషన్ సెట్లోనే దీనికి సంబంధించిన షూటింగ్ అయితే జరగడం, వెంకీ మామ అలాగే త్రివిక్రమ్ ఇద్దరు కాంబినేషన్లో వాళ్ళిద్దరూ సీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లుగా ఒక వీడియోని పోస్టర్ అయితే రిలీజ్ చేయడం. సో మేకింగ్ వీడియో ఇలా రావడం అనేది వెంకీ మామతో పాటు త్రివిక్రమ్ ఆడియన్స్కి కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్న విషయం. సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంత చెరువులో ఉండబోతుంది, అండ్ శ్రీనిధి శెట్టి ఇంకొక హిట్ని తన లిస్ట్లో వేసుకుంటుందా అన్నది తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.